హోమియోపతి వైద్యంలో ఈ యొక్క పాదాల్లో వచ్చే మంటలకు ఎలాంటి మందులున్నాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఫాస్ఫరస్ అనే మందును చూసినట్లయితే వీరికి కాలి యొక్క పాదాల్లో తీవ్రమైన మంట అనేది వస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క మానసిక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు ఫ్రెండ్షిప్ అనేది చాలా మందితో చేసుకుంటారు. అలాగే చాలా సున్నిత స్వభావాలు, ఐస్ క్రీమ్స్ లాంటివి ఎక్కువ ఇష్టపడుతుంటారు. స్వీట్స్ కూడా వీరికి చాలా ఇష్టం. మానసికంగా మృదు స్వభావి లక్షణాలు ఉండి అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తులకు కాలి పాదాల్లో వచ్చే తీవ్రమైన మంటలకు ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు చూడడానికి చాలా సన్నగా ఎత్తుగా కూడా పడుతుంటారు. ఇలాంటి లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఫాస్ఫరస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే కాలి యొక్క పాదాల్లో వచ్చే మంటలకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఆర్సెకమ్ ఆల్బమ్. ఈ మందు కూడా కాలి పాదాల్లో వచ్చే మంటలకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా మంటలు అనేటివి అర్ధరాత్రి తర్వాత ఎక్కువ అవటం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరు ఎప్పటికీ రెస్ట్లెస్గా ఉంటారు, ఒక చోట కుదురుగా ఉండలేరు. మానసికంగా కూడా రెస్ట్లెస్గానే ఉంటారు. అటు ఇటు ఎప్పటికీ తిరుగుతూ ఉండే లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే వీరికి చీకటి అంటే భయం, ఒంటరిగా ఒకరే ఉండలేరు, ఎవరైనా తోడు కావాలనే కోరిక వీరికి ఉంటుంది. అలాగే వీరికి దాహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ కొద్దిగా మాత్రమే నీళ్లు తీసుకునే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి రాత్రి వేళల్లో తీవ్రమైన పాదాల్లో మంటలు వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్సెనికమ్ ఆల్బమ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క కాలి పాదాల్లో వచ్చే మంటలకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు సల్ఫర్. ఈ మందు కూడా పాదాల్లో వచ్చే తీవ్రమైన బర్నింగ్, తిమ్మిరికి, అలాగే కాలి పాదాల్లో వచ్చే తీవ్రమైన మంటలకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి కాళ్ళు అనేటివి చల్లటి నీళ్ళలో పెట్టాలనే కోరిక కూడా కలుగుతూ ఉంటుంది. వీరి యొక్క మానసిక లక్షణాలు గమనించినట్లయితే చుట్టూ పరిసర ప్రాంతాలు అనేటివి శుభ్రంగా ఉంచుకోరు, స్నానం చేయాలంటే కూడా చాలా బద్ధకం. ఇలాంటి వ్యక్తులకు కాలి పాదాల్లో మంటలతో బాధపడుతున్నప్పుడు సల్ఫర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు హైపరికమ్. ఈ మందు కూడా కాలి యొక్క పాదాల్లో వచ్చే తీవ్రమైన మంటలకు, తిమ్మిర్లకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా ఏదైనా ఇంజురీ జరిగిన తర్వాత ఈ పాదాల్లో మంటలు అనేవి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క హైపరికమ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే చివరిగా మరి ఒక ముఖ్యమైన హోమియో మందు మెగ్నీషియం పాస్. ఈ మందు కూడా కాలి పాదాల్లో వచ్చే మంటలకు, అలాగే తిమ్మిర్లకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరికి కాలి పాదాల్లో నొప్పితో పాటు ఈ యొక్క తిమ్మిర్లు కూడా ఉండి ప్రెజరింగ్ చేసినప్పుడు రిలీఫ్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే పెయిన్ తీవ్రత పాదాల్లో ఉంటుందో కాలును ప్రెజర్ చేయడం వల్ల పెయిన్ తీవ్రత అనేది వీరికి తగ్గినట్టుగా అనిపిస్తుంటుంది. అలాగే వేడి వాతావరణంలో ఉన్నట్లయితే ఈ యొక్క పాదాల్లో మంట తగ్గినట్లుగా అనిపించడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మెగ్నీషియం పాస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో కాలి పాదాల్లో వచ్చే మంటలకు చాలా మందులు ఉంటాయి. లక్షణాలను బట్టి మందులను వాడుకున్నట్లయితే ఈ కాలి పాదాల్లో వచ్చే మంటల నుండి ఉపశమనం అనేది పొందవచ్చును. సమస్య తీవ్రతను బట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క పాదాల్లో వచ్చే మంట నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.